ఓం శక్తి గురుభ్యో నమః గణాధిపతయే నమః. ఇప్పుడు మనకి తిథులు అనేది అంటారు. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేకపోతే పౌర్ణమి. ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఏంటంటే ప్రతికి తిథుల్లో కూడా ఒక 5 రకాలుగా ఉంటుంది. ఏంటి అంటే ఇక్కడ మీకు పాడ్యమి ఒకటి, తర్వాత వచ్చేది ఏంటి షష్ఠి, తర్వాత ఏకాదశి. అంటే 5 రకాలుగా డివిజన్ చేసి 3 5 15 అన్నమాట. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఈ తిథులు ఒక రకమైన తిథులు అన్నమాట. ఈ ఒక రకమైన తిథుల్లో ఇక్కడ దీన్ని ఏమంటారంటే నందా తిథులు అంటారు. నందా తిథులు. ఈ విధంగా ఈ 3 తిథుల్ని ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఇక్కడ విధియ, సప్తమి, ద్వాదశి కలిపితే ఈ 3 కలిపి భద్రా తిథులు అంటారు. భద్ర. అలాగే ఇక్కడ ఏంటంటే విధియ, తదియ, అష్టమి, త్రయోదశి ఈ తిథుల్ని వచ్చినప్పుడు జయ తిథులు అంటారు. జయ. తర్వాత ఏంటంటే చవితి, నవమి, చతుర్దశి ఈ రిక్త తిథులు అంటారు. ఇది ఇకపోతే మీకు పంచమి, దశమి, పౌర్ణమి లేదా అమావాస్య. పౌర్ణమి లేదా అమావాస్య ఉంటుంది కదా, ఇక్కడ 2 లెక్కలు వస్తాయి. అప్పుడు ఈ పౌర్ణమి, అమావాస్య ఇక్కడ ఏంటంటే పూర్ణ తిథులు. అంటే పూర్ణముగా అంటే మంచితనముగానే ఉంటాయి. చూసారా అమావాస్య ఎంత పవర్ఫుల్. పౌర్ణమి ఒకటి, అమావాస్య 2 కూడా అద్భుతమైనవి. అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే రిజల్ట్స్లోకి వచ్చినప్పుడు నందాతీథులు అంటారు. ఈ నందాతీథుల్లో పుట్టిన వాళ్ళు లేదా మరణించిన వాళ్ళు కూడా ఈ 2 కింద కూడా వస్తుంది. ఎందుకంటే ఈ నందాతీథుల్లో చేసిన వాళ్ళు ఏమవుతుందంటే అహంకారులు, పండితులు, దేవతా భక్తి, జ్ఞానము, బుద్ధి జ్ఞానము కలిగిన వారు. అహంకారులు కూడా ప్లస్ పాండిత్యం కలిగిన వాళ్ళు, దేవతా భక్తి ఉంటుంది, జ్ఞానము, బుద్ధి జ్ఞానాలు కూడా కలిగి ఉంటారు. ఏంటిది నందాతిథులు అంటే ఏంటి? పౌర్ణమి, షష్ఠి, ఏకాదశిలు అహంకారం ఎక్కువ ఉంటుంది. అంతే కదా మరి దీంట్లో ఇక్కడ చెప్పింది. ఇది నందాతిథుల యొక్క ప్రభావం. లేకపోతే నందాతిథుల తర్వాత వచ్చిందేంటి భద్రాతిథులు. ఈ భద్రాతిథులు అంటే ఏంటంటే బంధువులకు ఇష్టమైన వాళ్ళు, రాజసేవ అంటే గవర్నమెంట్ సేవ అంటే నాయకులు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చేయటం, గవర్నమెంట్ జాబ్స్ తదితర విధానాలన్నీ ఏదైతే ఉందో రాజసేవ చేయటం, ధనం కలిగిన వారు, సంసారములంటే మాత్రం భయం కలిగిన వారు, బంధాలన్నా ఇవన్నీ కూడా భయం కలిగిన వాడు. కానీ పరమార్థము అంటే నిజమైన అర్థము తెలుసుకునేవారు. ఇది ఇక్కడ ఏంటంటే భద్రాతిథులు అంటారు. ఈ భద్రాతిథులు అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే దేవతా శక్తి కలిగిన వాళ్ళు. భద్రాతిథి అంటే దేవతల యొక్క శక్తి కలిగిన వాళ్ళు. ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ 2వ తీరి వస్తుంది. లేకపోతే జయాతిథులు అంటారు. ఇందాక చెప్పగా భద్రాతిథులు, విధియ, సప్తమి, ద్వాదశులు. ఇప్పుడు జయతిథులు. ఈ జయతిథులు ఏదైతే ఉందో
జయతిథులు ఏదైతే ఉన్నాయో ఆ దాని వలన ఏంటంటే ప్రభువుల వారికి ఇష్టమైన వారు, అందరి చేత పూజించేవాళ్ళు, పుత్ర పౌత్రాలతో అందరితోనూ కలిసి ఉండేవారు, వీర్యత్వము శాంత స్వభావం కలిగిన వారు, మనోవిజ్ఞానము కలిగిన వారు, నిపుణత కలిగిన వారు అయి ఉండరు ఈ జయాతీతులు. ఈ జయాతీతుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే తదియ, అష్టమి, త్రయోదశిల్లో కనుక ఇది విధానం అయితే ఇక్కడ జయతిథులు అంటారు. ఇట్లా దీనివల్ల ఈ లక్షణాలు ఉంటాయి. లేకపోతే రిక్తతిథులు. ఈ రిక్తతిథులు అంటే ఇక్కడ చవితి, నవమి, చతుర్దశి. దీనిలో ఇక్కడ ఏంటంటే ఈ తిథుల్లో ఉన్నవాళ్ళు ధన సంపద, వేదశాస్త్రము, తత్వజ్ఞానము, దాన్ని వివరించే విధానము నేర్పు కలిగిన వారు, సత్యము మాట్లాడువారు, శుద్ధమైన వారు, అంతఃకరణ శుద్ధి కలిగిన వారు, విజ్ఞానులుగా పేరు పొందుతారు వీళ్ళు రిక్తతిథుల్లో. అదేంటి? చవితి, నవమి, చతుర్దశి. ఇకపోతే పూర్ణ తిథి, పంచమి, దశమి, పాఠ్యమి, పౌర్ణమి లేదా అమావాస్య. దీనివల్ల ఏంటంటే పూర్తి స్థాయిలో ఇంకా ఏమీ తిరుగులేదు. అంతఃకరణం అంటే లోపల కూడా అసలు ఏం మాట్లాడే పని లేదు. అంత శుద్ధిగా ఉండేవాడు, మనసు ఏ కల్ముషం లేనివాడు. అందుకనే చూసారా ఇప్పుడు దీంట్లో ఏంటి, అమావాస్య కానీ పౌర్ణమి కానీ పంచమి, దశమి, వీటిలో అద్భుతమైన విధానం నడుస్తుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి తిథుల యొక్క ప్రభావితమైన విధానం ఈ విధంగా నడుస్తుంది అయ్యా. ఇది ఇకపోతే సహజంగా నాకు తెలిసిన ఇది శాస్త్రంలో మా గురువులు గారు కానీ ఎవరైనా చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే చివరికి ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే తిథులు అనేవి ఒక లక్షణం ఇప్పుడు చెప్పాను. అయితే ఇక్కడ తిథులు అనేది శాస్త్రంలో మరణించిన వారికే. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎన్ని అయితే చెప్పాను అన్ని శాస్త్రములు కలిగిన వాళ్ళు ఆ మరణమును పొందినప్పుడు ఈ తిథుల్లో కనుక మరణము పొందిన వారు అలాంటి వాళ్ళు అని అర్థం. ఇప్పుడు కొంచెంచోట్ల అహంకారం, పాఠ్యమి, తర్వాత షష్ఠి, తర్వాత ఈ విధంగా ఉంటుంది. దశమి, ఏకాదశి, అంతే కదా, షష్ఠి, ఏకాదశి. వీటిలో అహంకారం అంటే ఈ అహంకారంగా బతికిన ఇప్పుడు చెప్పిన ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలతో ఉన్నప్పుడు ఆ తిథుల్లో మరణం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఏ తిథులు ఏ విషయం అయితే ఉందో ఏ భావాలు అయితే ఉన్నాయో ఆ భావాలు కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఈ ప్రభావితంగా ఆ తిథుల్లో మరణమును పొందుతారు. అది అలాగే స్వచ్ఛము, కల్ముషము లేకుండా ప్రశాంతమైనది ధర్మ మార్గాన్ని నడిచి పరిపూర్ణమైన మంచితనం, మానవత్వం కలిగిన మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమవుతుంది, పంచమి, దశమి, పౌర్ణమి లేదా అమావాస్య రోజు మరణము పొందుతారు. అయితే దీంట్లో ఇక్కడ మళ్ళీ విషయం ఏంటంటే పౌర్ణమిలో జన్మించినప్పుడు లేదా చనిపోయిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే మహాసంపన్నులు అనే పదం. అంటే పూర్తి స్థాయిలో ధర్మాన్నే బాగా వ్యక్తపరిచిన వాళ్ళు అవుతారు. అయితే అమావాస్య కూడా దోషమని కాదు ఇక్కడ, మళ్ళీ దీంట్లో కూడా అతి పవర్ఫుల్ అయిన వాడు. కాకపోతే ఈ అమావాస్య రోజు చనిపోయిన వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని యుద్ధకాండలు, యుద్ధక్రియలు అంటే వ్యతిరేకంగా, అంటే ఇప్పుడు
మనకి ఫేవర్ చేయడం కోసం అంటే మంత్రశాస్త్రం. ఇప్పుడు ఇందాక ఎప్పుడో చెప్పాను మీకు అధర్వణ వేదము అనే టైప్లో. అంటే ఏంటంటే ఎటువంటి దాన్నైనా శిక్షించి వీళ్ళని రక్షించి మంచి అనే ధర్మాన్ని కొన్ని విషయాల్లో ప్రకటిస్తూ మహామంత్ర శాస్త్రగాళ్ళు, మంత్రతంత్ర శాస్త్రగాళ్ళు, ఎంత గొప్ప మంత్ర శాస్త్రగాళ్ళు అంటే అంత గొప్ప మంత్ర శాస్త్రగాళ్ళు ఆ విధంగా అమావాస్య రోజు చనిపోతారు. అయితే ఇక్కడ కొన్ని క్షణాల్లో దీంట్లో పూర్ణమే పరిపూర్ణమే అయినప్పుడు కూడా కొన్ని అక్కడున్న ధర్మాలను బట్టి మళ్ళీ వచ్చే జన్మలో ఈ అమావాస్యకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు చేసుకున్న ప్రభావితమైన ఫలితాలను బట్టి వీళ్ళు మళ్ళీ పుట్టకనేది జరుగుతుంది. ఏ రకంగా ఏ కర్మ ఏ తిథిలో పుట్టాలో ఆ తిథిలో ఆ యోగాల్లో పుడతారు. అలాగనమాట. అహంకారంగా పుట్టాలంటే పాఠ్యమి, షష్ఠి, ఏకాదశిలో పుడతారు. అట్లాగనమాట. ఏదైనా మొత్తం మీద అన్ని చోట్ల కూడా ఇక్కడ మీకు మంచి లక్షణాలైతే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే నంద, భద్ర, తర్వాత జయతిథులు మాత్రం వచ్చినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఏంటంటే భవబంధాలన్నా రక్త సంబంధాలన్నా కొద్దిగా భయంతో కూడిన వాడు అవుతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఎప్పుడైతే పాఠ్యమిదియ, తదియ, తర్వాత అష్టమి, తర్వాత త్రయోదశి. అంటే ఇక్కడ దీంట్లో ఏమవుతుందంటే ఈ తిథుల్లో పుట్టినప్పుడు జయతిథుల్లో పుట్టినప్పుడు దోషము. అంటే ఇక్కడ ఏంటంటే సహజంగా ఏంటంటే త్రయోదశి. ఈ త్రయోదశి అంటే అర్థం ఏంటి? త్రయోదశి అనగా తనువు అనే పదాన్ని కూడా వ్యక్తపరుస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ బాధ వీళ్ళంటే భయము అనే పదాన్ని వచ్చినప్పుడు కూడా ఇది ఎందుకంటే కొన్ని ధర్మాల్లో ఈ గడ్డాలు లేకపోతే ఇలాంటి కొన్ని గోల్డ్ తీయటం అని ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే త్రయోదశిలో తీయకూడదు అనే పదం ఉంది. చేసినట్లయితే కొన్ని కర్మల విధానాలు అలాంటి విషయాలు చేసినప్పుడు త్రయోదశి తన్నాశాయ అంటారు. అంటే తన్నాశాయ అంటే తనువు నాశనం అవుతుంది, అంటే శరీరం నాశనం అవుతుంది అనే పదం కొద్దిగా వ్యక్తపరుస్తారు. ఎట్లాగో ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. ఏది ఏమైనా నాకు తెలిసినంత వరకు ఏంటంటే మనకి జ్యోతిష శాస్త్ర ప్రమాణంగా ఒక మనిషిని శాసించేది తిథి మాత్రం కాదు. అందుకని ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే తిథులతో సంబంధం లేకుండానే ముహూర్త భాగాలు పెడుతున్నారు. అదనమాట. ఇక్కడ ఇప్పుడు అష్టమి తిథుల్లోనూ పెడతారు, నవమి తిథుల్లోనూ పెడుతున్నారు, మరి ఏకాదశి కానీ ఇలాంటి షష్ఠి తిథుల్లో కూడా పెడతారు. ఇక్కడ తిథి ప్రధానత కాదు. ఇక్కడ ప్రాధాన్యత ఏంటి అంటే నక్షత్రము. తర్వాత నుండి ఇప్పుడు పూజ నక్షత్రంలో ముహూర్తం పెట్టారు లేదా కార్యక్రమాలు నడుపుతున్నారు. కుజుడు తర్వాత వచ్చేది రాహువు, తర్వాత గురువు, తర్వాత శని, తర్వాత బుధుడు. ఇట్లా ఏదైతే ఈ క్రియా విధానాల్లో ఏదైతే కరెక్ట్గా ఉంటే అంత కరెక్ట్గానే ఉంటుంది పాలించే విధానం. అదే స్థానభావం దెబ్బతిన్నప్పుడు ఇది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్యారంటీ అంటూ ఏదీ లేదు. ఎందుకంటే వీళ్ళు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే స్థానభావాలు చెప్పలేం కదా. ఎందుకంటే లగ్న ప్రభావాన్ని బట్టి మళ్ళీ ఇది మారిపోతుంది చరిత్ర. అయితే మ్యాక్సిమం ఏంటంటే కొంత భావాన్ని చూస్తూ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాము, దాన్ని కంటిన్యూషన్ దశలు స్థితిలో ఉన్నాయి అనే పదాన్ని చూసుకొని దాన్ని ముహూర్త భాగంగా పెడతాం అన్నమాట. ఇది తిథుల యొక్క ప్రభావం. అందువల్ల తిథులతో ఏమీ సంబంధం లేదు. మనిషిని శాసించేది నక్షత్రమే. అందుకని నక్షత్ర పొంతనతో చూసుకొని జీవించాలి. అలాగే దశలు, తర్వాత
మిశ్రమ ఫలితాల, సక్రమ ఫలితాల, ఆ లగ్నానికి ఎవరు కారకులు, అది మెయిన్. ఇక్కడ ఏంటంటే కర్కాటక లగ్నానికి వచ్చినప్పుడు షష్టాధిపతి భాగ్యాధిపతి అయ్యాడు. కాస్త షష్టాధిపత్యం వచ్చిందిగా ఎంతైనా, తర్వాత భాగ్యాధిపత్యం వచ్చింది. అందువలన ఇటు శత్రుత్వం అంటే ఖర్చు ఉంటుంది, భాగ్యము అంటే ధన యోగము కూడా కలుస్తుంది. ఇట్లాగన్నమాట. ఇప్పుడు ఈ విధంగా నడుస్తుంది ఇక్కడ. అలాగే ఆ లగ్నానికి తృతీయ వ్యయాధిపతి బుధుడు అయ్యాడు. అంటే ధైర్యం ఎంత ఉంటుందో నీరసం కూడా అంతే ఉంటుంది, భయము ఆందోళన కూడా అంతే విధంగా ఉంటుంది. ఇట్లాగనమాట. ఇక్కడ బుధుడు పోతాడు, అక్కడ గురువు కొద్దిగా మిశ్రమ ఫలితం అంటే 50-50% అయ్యింది. ఇట్లాగే ఈ ఫలితాలను బట్టి మనకి నడుస్తుంది. కాబట్టి ఎక్కువగా తిథులతో సంబంధము లేదు, యోగకరణాలతో కూడా సంబంధం లేదు. ఎందుకంటే ఇవన్నీ కలిసి రావాలి అంటే అసలు జీవితంలో పెళ్లి కాదు. అసలు ఇప్పుడు మామూలుగా ఏమీ చూడకుండానే పెళ్ళిళ్ళు అవ్వట్లా. ఎప్పుడైతే ఇవన్నీ చూస్తే ఇక పెళ్ళి అనేది జీవితంలో ఆశ వదిలేసుకోవటం అవుతుంది. అందువలన ఏంటంటే లగ్న ప్రభావం ఆ ప్రమాణాలని తీసుకొని దాని యొక్క యోగకారకుడు, ఆ దశానాథుడు ఎవరు, తర్వాత వచ్చే దశలు ఎవరు, అలాగే 3 దశల 4 దశలు బాగుందా, 5 దశలు బాగుందా అనే థియరీని ఇక్కడ ప్రకటించుకుంటూ వెళ్ళాలి. ఇది జ్యోతిష శాస్త్రంలో ప్రధాన అంశంగా ఉంటుంది. అది కానీ అన్ని సర్వం నక్షత్రాలు అలాగే సర్వగ్రహాలు కూడా ఎప్పటికీ ఎంత గొప్ప ముహూర్తము అని అనుకున్నా కూడా ఫలించవు. గొప్ప ముహూర్తము అంటే 5 గ్రహములు యోగిస్తున్నాయి, అంతే కదా. 4 గ్రహాలు పోయినాయిగా. ఆ 4 గ్రహాలు పోయిన దాంట్లో ఈ దశానాథులు అంటే వాళ్ళు పోతే, ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ వచ్చిన దశలన్నీ పోయినాయి అనుకో, వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. ఇలా కూడా ఉంటుంది జ్యోతిష శాస్త్రంలో. అందుకని మనము పుట్టినప్పుడు ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావితమైన దశలు, ఈ లగ్నాధిపతి యొక్క దశలు కలయిక ఏ విధంగా భావాలను ఇంకా చూసుకున్నట్లయితే ఉంటుంది. గురువుకు శని మిత్రత్వము, సమత్వము, అలాగే బుధుడు సముజ్జీలు, ఇట్లా ఉంటుందండి. ఈ కర్కాటక లగ్నానికి మళ్ళీ గురువు అక్కడ షష్టాధిపత్యం వచ్చింది, చతుర్థాధిపతి లాభాధిపతి అయ్యాడు. అందుకని కర్కాటక లగ్నానికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చతుర్థ లాభాధిపతి అయ్యాడు. అంటే అక్కడ తల్లి పెత్తనం లేకపోతే పెళ్ళం పెత్తనం నడుస్తుంది ఈ కర్కాటక లగ్నానికి అంత. కానీ మరి వాళ్ళ వల్ల సుఖం ఉంది కదా, ఇప్పుడు వాడు సుఖపడతాడు. ఎందుకంటే ఒక పక్క తల్లిలాగా తల్లి రక్షణ చేసుకుంటూ వస్తూ, తర్వాత ఏమవుతుందంటే తర్వాత కాలంలో వచ్చినప్పుడు భార్య కూడా తల్లిలా ఆదరణ చూపిస్తుంది. అంతా పెత్తనం అంతా భార్యదే ఉంటుంది. ఈ విధంగా గ్రహాలన్నీ కూడా సముజ్జీగా మనకి ఈ విధంగా నడుస్తుంది. ఇది తత్వము. అట్లాగే ప్రతి లగ్నానికి ప్రతి ప్రభావానికి ఆ యొక్క ప్రభావితమైన జీవితం ఉంటుంది. ఎప్పుడైనా సహజంగా ఏంటి అంటే మనకి 7 వారాలు రవి చంద్ర పూజ, సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం, ఇదే కదా. ఇక్కడ ఏంటంటే గ్రహాలుగా ఇందాక చెప్పాను అనమాట. అది అయితే ఇక్కడ బుధవారం అంటే బుధుడు అధిపతి, గురువారం అంటే గురువు అధిపతి, శుక్రవారం అంటే శుక్రుడు అధిపతి, శనివారం అంటే శని అధిపతి. ఇది లెక్క. అయితే ఇక్కడ దీంట్లో జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 గ్రహాలు యోగిస్తున్నాయండి ఓ టైంలో ఒక జాతకుడికి. అంటే 5 రోజులు యోగకారకులు, 5 రోజులు ఆర్థిక వ్యవస్థ కానీ ఇంకోటి కానీ ప్రతిదీ అనుకూలంగా జీవితం నడుస్తుంది. 5 రోజులు గడిచిందండి. 7 రోజులు 5 రోజులు గడిస్తే 2 రోజులే కదండి వాడికి మైనస్లు. అప్పుడు యోగమే అలాగ చూసుకోవాలి. కానీ మనం చూసుకోవాలంటే సరిపోయిందా? దాని యొక్క ప్రభావితమైన జీవితం ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రభావితాన్ని మన వల్ల కాదు.
ఉన్న దాంట్లో నుంచి జాగ్రత్తగా చేసి పెట్టేవాడే సిద్ధాంతి. ఒక్కొక్క టైము అదృష్టం. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చాలాసార్లు ప్రయత్నించా. ఎలాగంటే ఏ ముహూర్తం లేదండి, నాకేం అర్థం కావట్లేదు, మీకు ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు, నాకు తెలిసినంత వరకు ముహూర్తం దొరకదండి అన్నాడు. ఆడ అదృష్టం ఏంటో నిజంగా ఆవిడ అదృష్టం అనమాట అది ఒక రకంగా. అయితే నేను పెట్టాను అని డబ్బులు తీసుకోవటం, ఒక 5,000 రూపాయలు తీసుకున్నాం అన్నట్టుగా తీసేసుకుంటాం. అది ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ 5,000 కాదు, అసలు ముహూర్తమే మన మైండ్లో లేదు, రాదు. పుస్తకం చదివినా ఎంత తిరగేసుకున్నా కూడా చక్కటి ముహూర్తం లేదనే భావం వస్తుంది. అలాంటి భావంలో కూడా భగవంతుడు వాడి యొక్క అదృష్టాన్ని బట్టి మనకేంటంటే మిల్లిగా తిరగేసి చూస్తూ ఉంటాడు, ఆ ముహూర్తం దొరుకుతుంది, మంచి ముహూర్తం. చూశారు ఎంత గొప్ప అదృష్టం అనేది. అందుకనే నీవు రక్షణ చేసుకో, నువ్వు పూజా విధానం సక్రమంగా ఉండు, భక్తి మార్గంలో ఉండు, దేవుని యొక్క అండ నీకు ఉండాలి. సిద్ధాంతికి కాదు, ఒక రకంగా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే మీకు ఏంటంటే ఏమంటే సిద్ధాంతి గారండి మరి అండి నన్ను రక్షించారండి అనే పదం ఒక రకంగా చెప్పుకుంటాం మేము అనేది ఒక రకంగా చేద్దాం. ఇక్కడ పురోహితుడైనా సిద్ధాంతి అయినా రాద్ధాంతి అయినా ఇంకోడైనా ఎవడైనా ఉన్న ఫ్యాక్ట్ అయితే ఏంటంటే నీ నియోగము చేత మాకు జ్ఞానము ప్రసరింపజేస్తుంది. ఆ జ్ఞానం, ఆ దేవుడు, నువ్వు ఏదైతే శివుణ్ణి ఆరాధన చేసినప్పుడు ఆ శివుడు మా మీద ఒక ప్రయోగంగా మారుతాడు. చెప్పి ఈ జీవుణ్ణి ఈ విధంగా రక్షించు అన్నట్టుగా మాకేదో తెలిసినట్టుగా ఆ జ్ఞానాన్ని అక్కడ చేస్తాం. అది నా జీవితంలో ఎన్నోసార్లు ముహూర్తాలు పెట్టుతున్నప్పుడు అసలు ఎలా దొరికిందిరా బాబు అనుకునేవాడిని, అసలు లేదు, కష్టం అని. అలాంటిది చూసాం, చెందాం, ముహూర్తాలు పెట్టాం. అప్పుడు తీరా చూస్తే పోనీ అంతవరకు ఒకటి అయిపోయిందా అంటే, ఇప్పుడు హైదరాబాద్లో పెళ్లి కొడుకు ఇక్కడ వస్తే ఆ అమ్మాయి అక్కడ, బావగారు పెళ్ళి ముహూర్తం ఇక్కడ అందరిని ఎంక్వైరీ చేసానండి, ఎంత అద్భుతమైన ముహూర్తం పెట్టారండి అని అంటారు. అలాగ ఉంటుంది జీవితం, అట్లాగ యాక్సెప్టబుల్ ఉంటుంది. అలాగూ ఒక మనము ఈ తిథులు అనేది ఒక పక్కన పెట్టుకున్నా నీ సంపద, ఏ సంపద అయితే ధన సంపద కాదు, ధనము ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటమే. మహావతి నీ బిడ్డలకో ఆయాదులకో లేదా ఇంకోడుకో వెళ్తుంది. కానీ నీకు వచ్చే సంపద ఏదైతే ఉందో అది ఏంటి అంటే కేవలం దైవ బలం. అరే ఆడు వెంట తెచ్చుకున్నాడు రా, మహానుభావుడు రా, ఆడు తిరుగులేదురా అంటాడు. ఏదైనా సరే ఐశ్వర్యం కూడా వెన్నువంట వచ్చేదే. అయితే ఇక్కడ ఆ ఏదైతే ఉందో ఆ డబ్బు అనే వస్తువు ఇక్కడ వదిలేసి వెళ్తాం. భూమి కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఇక్కడ వదిలేసి వెళ్తాం. కానీ మళ్ళీ రిపీట్ ఎప్పుడు చెప్తుంది ఒకటే, రిపీట్ అండ్ అగైన్ రిపీట్. మళ్ళీ దానికోసం వచ్చి ముని మనవడు గాను ఎక్కడో కూడా పుడతాం, వచ్చి మళ్ళీ ఆ సంపదను మళ్ళీ మనమే అనుభవిస్తాం. ఇది విధానం. ఇట్లాగూ కాబట్టి చాలా చోట్ల మనకేంటంటే తీది అని కొంతమంది కొట్టుకుంటుంటారు. ఇంకో విషయం ఏంటంటే విచిత్రం ఏంటంటే నా జీవితంలో కొన్ని విషయాలు కూడా నడుస్తాయి. దశమి దరిద్రము. ఎవడండి దశమి అంటే ఎవడైనా ఏమంటాడండి, మంచిది అని అంటాడండి. దశమి దరిద్రం అంట, ఏకాదశి రాకాశి అంట. ఇంక ఈ ముహూర్తం అప్పుడు ప్రతిదానికి ఇలా వంకలు పెడుతుంటారు. ఇవి వంకలు పెడుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు అక్కర్లేదు సిద్ధాంతిగా అని. ఇప్పుడు బిడ్డలు వస్తారనుకోండి, తండ్రి రివర్స్లో ఉంటాడు. అట్లాగనమాట. కొన్ని చోట్ల మందేం పోయిందండి, కావాలంటే ముహూర్తం పెడదాం అంతవరకే. కానీ అదే నా ఫాలోయర్స్లో నా విధానం అలా నడుస్తుంది. కానీ విచిత్రంగా ఏంటంటే అప్పుడు నేను ఒకటే ఆలోచించాను. అందుకని నేనేం చేస్తానంటే, అయ్యా
మీ సిద్ధాంతం ఎవడైతే ఉన్నాడు వాడి చేత పెట్టించుకోండి, అప్పుడు మీకు ఆనందంగా ఉంటుంది. మాకెందుకు వచ్చింది బాధ అని అంటే ఇక అర్థమైపోయింది కదా. ఇక అర్థమైపోయిన తర్వాత ఇంక మనకి దేనికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అది ఇక రూపాయి యోగం లేదు, అంతే. రుణము లేని చోట ఎంత కష్టపడితే వస్తుంది అది. అలాగే కొన్ని చోట్ల ముహూర్తాలు మీరే పెట్టాలని సంకల్పాలు చేస్తారు. ఇప్పుడు మనం కష్టపడి అసలు జీవితంలో పెళ్ళి కాదు అనుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేలా నేను ఎంతోమందికి చేసి పెట్టాను. అసలు జీవితంలో నాకు పెళ్ళి కాదు, అసలు పెద్ద పెద్ద వయసులో వచ్చిన వాళ్ళకి వచ్చి కూర్చొని చేసి పెట్టారు. పెళ్ళి అయింది, పెళ్ళి కుదిరింది. పెళ్ళి కుదిరిన తర్వాత వాళ్ళు ఏమంటారు, మళ్ళీ అయ్యా ఏమనుకోవద్దు, కుదిరింది. అబ్బాయి అనుకోండి, అమ్మాయి తరపు అయ్యా కుదిరింది. వాళ్ళు ఏదో ఫాలో అవుతాను, మంచిది నేను. ఎందుకంటే నేను అనే పదం వాడుకునే దానికంటే అహంకారంగా దూషితనంగా ఉన్నదాన్ని జడగొట్టకూడదు కదా. మనం కష్టపడి చేసి పెట్టాం సర్వీస్, అక్కడ చేసింది శుభకార్యం అవ్వాలి కదా, మనకి మనమే అడ్డు పెట్టుకుంటామా. అలాగే ఇక్కడ ఏంటంటే అయ్యా అలాగే వెళ్ళండి అయ్యా, అలాగే విధానం. ఒక్కొక్క చోట ఏంటంటే మన్నే అడుగుతారు, కొన్ని చోట్ల అమ్మాయి రేపు వస్తుంది, శాంతి క్రియలు చేస్తాం, అమ్మాయికి అంటారు. ఇదే బతుకంతా ఇలాగే ఉంటుందండి. కానీ అసలు సందర్భం లేకుండా ఆయన పెడితే ముహూర్తం బాగుంటుంది అనేది కొంతమంది మనం పెట్టున్నాం కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు ఆ టైంలో ఎక్కడో ఏదో జరుగుతుంది, మంచి అయితే ముహూర్తం పెట్టించుకొని వెళ్తారు. అది ఈ విధంగా మనకి జీవితం నడుస్తుందయ్యా. కాబట్టి మన తప్పేమీ లేదు, మీ తప్పు లేదు, అసలు ఈ సృష్టిలో ఏ తప్పు లేదు. వాడి ప్రారంధ కర్మను బట్టి, యోగాన్ని బట్టి ఆ భావం నడుస్తుంది. ఎంతసేపు మనం చెప్పినట్టు అది అవదగా అలాగనమాట. కాబట్టి తిథుల యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది. తిథితో సంబంధం లేదు, నక్షత్ర సంబంధము, గ్రహ సంబంధము, స్థాన సంబంధము, లగ్నానికి యోగకారకులైన స్థాన బలాన్ని బట్టి అది నడుస్తుంది. ఇది తత్వం, తెలుసుకో. అందుకని మనం ఏం చేసేది ఏం కాదు. ఆ యొక్క కర్మ మనిషి ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాడి యోగ్యత, అలాగే వాడు చేసుకున్న పూజా ఫలితం అది. అందువలన ఎంత మనం జాగ్రత్తగా దైవతత్వాన్ని చేస్తామో ఆ దేవుడు మన వెనక ఉండి, నేను ఎన్నో వీడియోలు అన్ని వీడియోలు నేను చెప్పేది ఇది, మనము చేసి మెడిటేషన్ చేసి ఏదైతే ధర్మాన్ని మనం ప్రకటిస్తామో అప్పుడు మన వెనకాల ఆ దేవుడు ఉండవలసిందే, రక్షణ కవచంగా ఉండవలసిందే. అదే ఇక్కడ ఏంటంటే దేవతలే కాకుండా నేను చెప్పేది నా వర్షన ఎప్పుడో చెప్పేది ఏంటంటే నవగ్రహాది దేవతలు. ప్రతి వాడికి నేను చెప్పేది ఏంటంటే నవగ్రహాలని డైరెక్ట్ నవగ్రహాలని నీకు ఈ సాధన చేసుకో, కానీ నవగ్రహాలను కూడా కాళ్ళు పట్టుకొని బతిమలాడుకున్నట్టుగా చేసిన రోజు, ఆ నవగ్రహాలు నీకు వశమైన రోజు హ్యాపీ లైఫ్. తిరిగిలేదు కదా, ఏమన్నా తిరుగు ఉంటుందా? అది తత్వం. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇవి. జీవితంలో అద్భుతమైన విషయాలు ఇలా ఉంటుంది. అందుకని సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మణ్యే నమః. 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 జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి. హరి ఓం, హరి ఓం, హరి ఓం. కాశీక్షేత్రం మహిమ కాళభైరవ బ్రహ్మ విష్ణు మహేశ రుద్రూప గణాలు నవగ్రహ దేవత అష్టదిక్పాలక విశ్వ సర్వదేవతా గణాలు అనుకూలత బల సిద్ధిరస్తు. ఆ చంద్రతారార్క వంశాభివృద్ధిరస్తు. మనశ్శాంతిరస్తు. ప్రశాంత సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి. హరి ఓం శక్తి శివాయ పరబ్రహ్మణ్యే నమః. హరి ఓం శక్తి శివాయ
పరబ్రహ్మణ్యే నమ. జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయ రామ, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి, జయ విజయని ఆదిపరాశక్తి. ఇక్కడ ఇవాళ రోజు ఉన్న విశేషం ఏంటి అంటే కేవలం ఆరుద్ర నక్షత్రము మాస శివరాత్రి అనే సందర్భమే కాకుండా అమావాస్య, మాస శివరాత్రి అమావాస్య పూర్ణ తిథి. చూసారా ఎంత యోగము? ఇప్పుడు ఇందాక చెప్పిన దాంట్లో ఇది పూర్ణ తిథి, ఆరుద్ర నక్షత్రం శివుడిది, ప్లస్ మాస శివరాత్రి ప్లస్ అమావాస్య. రాత్రికి అమావాస్య, పగలు మాస శివరాత్రి. అసలు ఎంత యోగము, అద్భుతమైన యోగము. అలాగే ఈ వీడియోల్ని మీరు అర్థమయ్యేలా అందరికీ షేర్ చేసి తెలియజేయవలసిందిగా ప్రార్థించుతున్నాను. కంపల్సరీ ఇది ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేది భారతదేశంలో ప్రతి తెలుగువారికి ఇది అందేలా చూడాలని ఇది. ఎందుకంటే పూర్ణ తిథి, ఈ తిథిలో ఉన్నది ఈ యొక్క చరిత్రని కనుక విన్నట్లయితే మంచి ఆయు ఆరోగ్యములు కలిగి ఉంటారని నా ఆనందముగా చెప్పే విషయము. నమస్కారము.